నిరాశావాదం అవుతుంది. నీడ పడుతున్నదంటే గ్యారెంటీ ఎక్కడితో లైట్ వస్తుందని ఆలోచిస్తే ఆశావాదం అవుతుంది. మనం ఆప్టిమిస్టిక్ వైపు ఉందాం. దానికోసమే ఈ సెషన్. సార్ నెక్స్ట్. సో ఇక్కడ ఈ మాడ్యూల్లో ఏమేమి యాక్టివిటీస్ ఉంటాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నోయింగ్ మై ఎమోషన్స్. ఏ సందర్భంలో ఏ ఎమోషన్ మనం ఎగ్జిబిట్ చేయొచ్చు. ఒక్కొక్క విషయం లోపల ఒకటి రెండు ఎమోషన్స్ ఉంటాయి. ఒకే ఎమోషన్ ఉన్నప్పుడు లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్ నేను ఒక ఫ్రెండ్ తీసి చేసుకోవడానికి వెళ్ళాను అనుకుందాం. ఎయిర్పోర్ట్కి వెళ్ళాం. ఆయన అప్పుడే ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లైట్ దిగి ఇంటికి వెళ్ళి అట్లా ఉంటాడు. చాలా భార్యలో ఉండేమో ఆయన ఒక ఫీలింగ్ ఆయన తెలియదు. మాతృకున్న ఫీలింగ్ మనకి ఏమనిపిస్తుంది? అమెరికా తినని ఎవరి తినని కింది పోయి బయట ముద్దాడింది. ఎవరి కోసం వాళ్ళది, ఎవరి ఫీలింగ్ వాళ్ళది. ఇంతెందుకు మన ఇంటి పక్కనే ఉంటాం. సాయంత్రం రోజు ముఖం కలుసుకుంటాం. ఇంటి పక్కనే ఉంటాం. హాయిగా అనుకుంటాం కూడా కలవం. అదే మీ ఇద్దరు సరిగ్గా ట్రైన్ ఏ ఢిల్లీలో కలవండి. ఆయన అటుపక్క దీనికి పొందన్నా కూడా మీరు పిలిచి మరీ పలకరిస్తారు. అక్కడ ఎక్కడ దూరంగా ఉంటామో మనలో ఫీలింగ్ బాగా వచ్చేస్తుంది. సో ఇట్లా నోయింగ్ మై ఎమోషన్స్. నెక్స్ట్ మేనేజింగ్ ఛాలెంజింగ్ ఎమోషన్స్. కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి, వాటిని తప్పనిసరిగా మనం మేనేజ్ చేయాల్సి వస్తుంది. చిన్న పిల్లలు ఏదో ఒక బాధపడే సందర్భం ఉంటుంది. ఒకవేళ పెద్దలుగా మనము కూడా ఓపెన్ అయ్యి పరిస్థితి ఏదైతే చిన్నపిల్లల్ని మనం కూర్చొని కానీ కొద్దిగా మనం కంట్రోల్ అయ్యి పిల్లల్ని కంట్రోల్ చేయాల్సి వస్తుంది. కొంతమంది సిచ్యువేషన్లో చూస్తూ ఉంటాం. మనం ఎవరింటికైనా బాధపడే సిచ్యువేషన్ అయితే పాపం 10 నిమిషాలకు ఏదో ప్రాబ్లం జరిగింది, వెళ్ళాము, అప్పటికే ఆ బాధ గురించి చెప్తా ఉన్నారు. మనం ప్రధాన పొజిషన్లో ఉండాలి. ఆల్రెడీ మనం ఏం వేడుకోవాలనుకున్నాం 10 నిమిషాలు ఏం కాదు ఎందుకు వచ్చిందని చూస్తుంది మనకి కదా. సో మేనేజింగ్ ఛాలెంజింగ్ ఎమోషన్స్. నెక్స్ట్ స్వాట్. స్లైడ్ చూద్దాం. స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీస్ అండ్ థ్రెట్స్. అండ్ మై ఓన్ స్ట్రెంగ్త్ ఐ హావ్, ఐ ఆమ్, ఐ కెన్. నాలో ఏమున్నది, ఏమి నేను డెవలప్ చేసుకోగలుగుతాం. అండ్ ఫైనల్ ఏమి నేను చేయగలుగుతాం, ఏమి చేయగలను నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక క్లాస్కి వెళ్తున్నాం. క్లాస్కి వెళ్ళకముందు క్లాస్కి వెళ్ళిన తర్వాత కనీసం కొద్దిగానే తేడా కనబడాలి. అయితే హ్యాపీనెస్, అయితే సాడ్, అయితే బోరు, తీరా బయటకు వెళ్ళి నచ్చడం మాట్లాడుకోవడానికి ఏం చెప్పిండ్రు అబ్బాయి అని అనుకోవాలి. ఏం చెప్పిండు అబ్బాయి ఏదో కూడా అనుకోవాలి. అర్థం చేయడం ఫీలింగ్. నెక్స్ట్ అండర్స్టాండింగ్ మెంటల్ హెల్త్, అనాలిసిస్ ఆఫ్ సిచ్యువేషన్స్. కొన్ని సందర్భాలు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది, వాటి పైన డిస్కషన్. మనకి ఆ టైంలో మనకు ఏం తెలుస్తుంది. అండ్ ఫైనల్ మైండ్ఫుల్నెస్, మైండ్ఫుల్ బీయింగ్ అండ్ మైండ్ఫుల్ లివింగ్. ఇక్కడ ఒక చిన్న గ్యాప్ ఉన్నది. మైండ్ఫుల్ బీయింగ్ శాంతి గురించి నేను చాలాసేపు చెప్తా. నా ఆలోచన కంప్లీట్ చేయలేదు. పీస్ చెప్పడం వేరు, ఆచరించడం వేరు. ప్రశాంతంగా ఉండాలి, అది చేయాలి చాలాసేపు చెప్తాం. 2 ఫోన్ కాల్స్ రావడం, 3వ ఫోన్ కాల్లో ఇక నానా ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ కలిపి చెప్తాము. సో మైండ్ఫుల్ బీయింగ్ వేరు, మైండ్ఫుల్ లివింగ్ వేరు. చెప్పడం ఆచరించడానికి చాలా గ్యాప్ ఉంటుంది. ఎందుకంటే ఒక మాట చెప్పగానే విని బాగుపడే నేచర్ ఉంటే మన యూట్యూబ్లో కొన్ని వీడియోస్ ఉన్నాయి బాగుపడతాను. ఈ పాటి అందరూ వీడియో చూసి బాగుపడితే మొత్తం అన్ని పోలీస్ స్టేషన్ తీసేయాలి ఒక తెలంగాణ స్టేట్లో. ఏ ఒక్క వైజాగ్ ఉండదు. అది కూడా మరి తగ్గనే పెరుగుతుందని మీరు చెప్పాలి. అది సరే. నెక్స్ట్ సో డెమాన్స్ట్రేట్స్ ద ఎబిలిటీ టు ఐడెంటిఫై వేరియస్ ఎమోషన్స్. మీరందరూ ఆల్రెడీ డిఫరెంట్ ఎన్జిఓస్లో పనిచేస్తూ ఉన్నారు, ఎక్కువగా పీపుల్తో ఇంటరాక్ట్ అవుతూ ఉన్నారు. బట్ నాకంటే మీరే బాగా ఎక్కువగా ఈ ఎమోషన్స్, ఈ సిచ్యువేషన్స్ని ఎనలైజ్ చేయగలుగుతారో నేను నమ్ముతా ఉన్నాను. ఒక్కొక్కటిగా చూద్దాం. నెక్స్ట్ మేడం, ఫస్ట్ సిచ్యువేషన్ మీరు చదవండి. మీరైతే ఏం చేస్తారో చెప్పండి ప్లీజ్. ఇది పాసిబుల్ కూర్చోండి, లేకపోతే నిలబడి మీ ఇష్టం, మీ ఒపీనియన్. And our new friend are
ఉంటుంది ఎమోషన్? ఏం ఎమోషన్ ఉంటుంది? బాధపడతారు, ఎంతమంది వస్తున్నారు, ఏం పోతుంది, ఏం ఫీల్ అవుతారు? ఏం చదవలేదు, ఎమోషన్ పెట్టడం ఎట్లా ఫీల్ అవుతాం మరి అప్పుడు? ఇంతసేపు ఆలోచిస్తారా? మీ బర్త్డే మీ ఫ్రెండ్స్ వస్తున్నారు, మీ బర్త్డే కాదు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను సార్. ఫ్రెండ్స్ రావడం వల్ల నాకున్న బాధను అంతా మర్చిపోతాను. వాళ్ళతో చాలా సంతోషంగా స్పెండ్ చేస్తాను సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం. Your examination results have just been announced and your marks are much lower than what you had expected. ఇప్పుడే మీ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చింది మేడం, మీరు ఎన్నో మార్కులు వస్తాయనుకున్నారు, కొద్దిగా తక్కువ వచ్చింది. ఈ చిన్న తమ్ముడు స్కూల్ నుంచి ట్యూషన్కి వెళ్ళాడు, సాయంత్రం 6 ఇంటికి రావాలి, 6 అయింది, 6:15 అయింది, 6:30 అయింది, ఇంకా రాలేదు, చీకటి పడుతుంది. యువర్ ఫీలింగ్, మీ ఎమోషన్? భయపడతాం. ఎక్కడో ఫ్రెండ్స్ కాలేజ్ అడిగినా అక్కడ రాలేదంటే ఇంకా టెన్షన్ భయపడతాం, బాధపడతాం చూస్తాం. కూడా కొన్ని ఎమోషన్స్ ఉంటూ ఉండొచ్చు, తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం వస్తుంది. ఓకే, ప్లీజ్. నెక్స్ట్ మేడం, యూ హ్యాడ్ యువర్ క్లోజ్ ఫ్రెండ్ సేయింగ్ సంథింగ్ బ్యాడ్ అబౌట్ యూ టు అనదర్ ఫ్రెండ్. మీ ముందు మీరు రాగానే అప్ప నువ్వు కూడా వచ్చిన వాళ్ళు బాగా కావాల్సిన మాట్లాడే ఫ్రెండ్ మీరు లేనప్పుడు మీ పక్క వాళ్ళ నుంచి మీ ముందు బ్యాడ్గా మాట్లాడుతున్నారు, మీకు ఏమనిపిస్తుంది? ఇంకా ఒక్క కోపమైనా చేతిలో పైకి కోపం వస్తుంది. టీచర్స్ ఫ్రంట్ ఆఫ్ ద హోల్ క్లాస్ మరీ చిత్రం. టీచర్ మిమ్మల్ని తింటే పర్లేదు, కానీ క్లాస్ రూమ్ తిట్టింది, ఎట్లా ఉంటుంది ఫీలింగ్? కోపం వస్తుంది, బాధ అనిపిస్తుంది, పక్కన నిల్చుకొని బాగుంటుంది అనిపిస్తుంది. నిన్ననే ఒక గ్రీనర్స్ నుంచి మా నాటకం మేడం పంపించారు. ఏమనంటే ఒక 6th క్లాస్ అమ్మాయి గ్రీనర్స్ వచ్చింది, 6th క్లాస్. ఇమాజిన్, చాలా ఆరోగ్య మార్కులు, యాన్యువల్ ఎగ్జామ్ మార్కులు తక్కువ మార్కులు వచ్చినాయి. దీనికి రీజన్ ఏంటంటే మా టీచర్ 7th అబ్బాయిలు పెట్టి దిద్దించారు కాబట్టి తక్కువ వచ్చినాయి. టీచర్ ఏది దిద్దుతో నాకు ఎక్కువ మార్కులు వచ్చేవి ఏమో అలా లెటర్ పెట్టింది. దాని ఎంక్వైరీ చేసి చాలా బాగా రాశాను. ఎందుకు అబ్బాయి ఎంక్వైరీ చేసినాము? సేమ్ సిచ్యువేషన్, 2 మార్కులు తక్కువ వచ్చిన టీచర్ దగ్గర వెళ్తే టీచర్ తిట్టిందట, నువ్వు రాసిన నేను గొప్ప కదా, మా కలెక్టర్ కంప్లైంట్ చేసి. చిన్న సిచ్యువేషన్, ఎక్కడ చూడండి మేడం. నెక్స్ట్, యూ సేవ్ ఎ లిటిల్ పప్పీ ఫ్రమ్ బీయింగ్ హిట్ బై ఎ వెహికల్. చిన్న ఒక పిల్లడు ఏదో పెంచుతా ఉన్నాను నేను, బయటకు వెళ్ళింది, ఏదో ఒక వెహికల్ దానికి ఢీ కొట్టి వెళ్ళిపోయింది. ఎట్లా ఉంటుంది ఫీలింగ్? నిద్రపోయింది అనిపిస్తుందా? బాధపడతాం సార్, బాధగా అనిపిస్తుంది. అదే అక్కడ దానికి ఏమైందో అనేసి టెన్షన్ వచ్చి అందరూ ఫస్ట్ దాన్ని క్లీన్ చేయడానికి ఇస్తారు, బాధపడతారు. Feeling sad. The next. Yes. You were trying to set the time on the wall clock at home, but you fell down and మీ నాన్న మీ మమ్మీలో వాల్ క్లాక్ టైం సరిగా లేదు, సెట్ చేయమని చెప్పారు, సెట్ చేశారు. దానికి తిప్పి చూస్తాము, టైం సెట్టింగ్ చూస్తాము, దాన్ని బయటికి పోయి ఎట్లా ఉంటుంది? ఫస్ట్ నేను భయపడ్డాను, మా నాన్న తింటారని. తర్వాత భయం అలవాటు అయింది. Okay, madam. You got hurt in school. The friends came to pick you up and then sat by you to take care of you. మీరు స్కూల్లో గాయపడ్డారు, బాధపడ్డారు, అప్పుడు ఫ్రెండ్స్ మీరు పికప్ చేసుకోవడానికి వచ్చారు, ఎట్లా ఉంటుంది అప్పుడు మీ ఫీలింగ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్ హెల్ప్ చేసుకొని చాలా హ్యాపీగా ఉంటుంది. వాళ్ళు నా గురించి కేర్ తీసుకుంటున్నారని, పేరెంట్స్ లేకపోయినా ఫ్రెండ్స్ ఉన్నారు కదా అని హ్యాపీనెస్ ఉంటుంది. Okay, madam.
మీరు ఒక మంచి సింగర్, ప్లీజ్ పాట పాడకూడదు, మొత్తం పాడకూడదు. మీరు సింగింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశారు, మీకే రిజల్ట్ రేటింగ్ ఎక్సైటింగ్, మీ పేరే ఫస్ట్ ప్రైజ్ అనౌన్స్ చేశారు. మీరు ఇక్కడ ఇప్పుడు సాధ్యం అవార్డు తీసుకోవాలి, ఎట్లా ఉంటుంది మీ ఫీలింగ్? హ్యాపీగా ఉంటుంది సార్. అలాగే ఏంటంటే కొంచెం టెన్షన్గా ఉంటుంది స్టేజ్ పైకి తీసుకోవడానికి. ఇంకొకటి ఏంటంటే నేను పాడడం వల్ల ఇంతకుముందు పార్టిసిపేషన్ చేయకుండా పాడడం వల్ల ఫస్ట్ ప్రైజ్ రావడం వల్ల ఓకే నాతో ఇంత టాలెంట్ కూడా ఉందని కూడా తెలుసుకుంటాం. ఫుల్ హ్యాపీ. Next one. Your little sister written on your school notebook. ఇదే చేయాలి. మీకు ఒక నోట్బుక్ ఉంది, తెలియక మీ చిన్న సిస్టర్ నా మీద పిచ్చుకుంటా గీసింది, ఎట్లా తెలుస్తుంది? ఇంకా okay madam, thank you. Next, when you opened your school bag at the end of the term, you found a beautiful card made for you by your friend. ఈ సెషన్ అయిపోయింది, ఈ సెషన్ మొత్తం అయిపోయిన తర్వాత మీరు బయటకు వెళ్తా ఉన్నారు, మీ యొక్క బ్యాగ్లోను మీ యొక్క నోట్బుక్లోను మీకోసం మీ ఫ్రెండ్ ఒక సెకండ్ కార్డు పెట్టారు. చూసినప్పుడు మీకు ఎట్లా ఫీలింగ్ ఉంటుంది? సీక్రెట్ తీసుకొని చూసాను ఇప్పుడు సీక్రెట్ చూసాను. You are not sure which chapters are included for the test to be held tomorrow. ఇప్పుడు ఇక్కడే కూర్చున్నా రేపు టెస్ట్ ఉంది, రేపు పరీక్షలు ఏం చాప్టర్ ఉంది చెప్తలేదు, ఎక్కువ మీ ఫీలింగ్? నాకు తెలియజేస్తుంది ఎగ్జామ్ రాయమన్నా పడతా, నాకు రాదు కదా ఏం చేయాలని ఇక తగ్గే మొత్తం రాయమన్నా పడతా, నాకు వేరే ప్రోగ్రామ్ ఉన్నాయి ఏం చేయాలని అనుకుంటుంది, అసలు ఎక్కువ రాయని కోరుకుంటుంది, నాకు వేరే కోరుకుంటుంది. విషయం ఏంటంటే సరే ఏమేమి ఎమోషన్స్ ఉన్నాయి ఒక్కసారి ఒక బ్రీఫ్ ఐడియా వస్తే ఎప్పుడు ఏ సందర్భం లోపల ఏ సిచ్యువేషన్ లోపల ఏ ఉంటుందో మనకు ఐడియా వస్తుంది, ఎప్పుడు దాన్ని మనం ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలని కూడా తెలుస్తుంది. ఒక్కసారి ఫస్ట్ చూడండి, ఎమోషన్స్ ఆర్ కాంప్లెక్స్ సైకలాజికల్ స్టేట్స్ క్యారెక్టరైజ్డ్ బై సబ్జెక్టివ్ ఎక్స్పీరియన్సెస్, సైకలాజికల్ రెస్పాన్సెస్ అండ్ బిహేవియరల్ రియాక్షన్స్. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఎమోషన్ అనేది మనం చెప్పేదానికంటే ఆ ఎక్స్ప్రెషన్లోనే దాని యొక్క నైజం బయటపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పీస్ఫుల్, ఫస్ట్ ఒక ఎమోషన్ ఉంది పీస్ఫుల్. పీస్ఫుల్ అంటే ఎట్లా ఉండాలి? మనం శాంతియుతంగా ఉండాలి, మన తోటి వారిని కూడా శాంతియుతంగా ఉంచాలి. అంతేగాని మనం శాంతియుతంగా ఉండి మన ప్రవర్తనలో తప్పుడు ఎప్పుడు శిఖాలు పడుతుందో పీస్ఫుల్ కాదు. మనం శాంతియుతంగా ఉన్నాం, ఒకవేళ బయట వాళ్ళు షాప్కి వెళ్ళిపోయాడు కరెక్ట్ నా బండి తీసుకొని దాని వెనక పెట్టేసాడు, వాడు గోల్ రావాలి, మనం తీసుకునే నా బండి సేఫ్ అతను పక్కడు కాదు. సో ఇక్కడ పీస్ఫుల్, ద ఎక్స్ప్రెషన్ ఇస్ ఆల్సో వెరీ 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 ఇంపార్టెంట్. లెట్ అదర్ పర్సన్స్ షుడ్ ఆల్సో బి పీస్ఫుల్. అండ్ నెక్స్ట్ వన్ కేర్ఫుల్. కేర్ఫుల్ సార్ మీకు మైక్ ఇవ్వడం ఎట్లా మీరు కేర్ఫుల్ ఉంటారు? ఒక సిచ్యువేషన్ కేర్ఫుల్ అనేటువంటి సిచ్యువేషన్ ఆ ఎమోషన్ ఎట్లా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు? బీ కేర్, మన పిల్లలు తమ్ముడు చెల్ల ఎట్లా కేరింగ్గా చూస్తారు? మీ వైఫ్ ఎనివన్ మదర్ ఎనివన్ పిల్లలు ఒక ఎమోషన్, వాళ్ళని మన జాగ్రత్తగా చూసుకుంటే ఫ్యూచర్లో అంత మంచిగా ఉంటుంది. వాళ్ళ చదువులో కానీ వేరే దాంట్లో చాలా జాగ్రత్తగా చూస్తాను అన్నది నా ఇంటెన్షన్. ఓకే సార్, నైస్. నెక్స్ట్ డాల్సన్. ఓ నెక్స్ట్ లవ్. సార్ లవ్ ఒక ఎమోషన్, మీరు ఎట్లా ఏ సిచ్యువేషన్లో మీరు ఎట్లా ఎక్స్ప్రెస్ చేస్తారు, ఎట్లా ఎక్స్ప్రెస్ చేస్తారు? అంటే అక్కడ మనము ఒక విలేజ్లో మనం కలిసి పనిచేస్తున్నప్పుడు అక్కడ మనం చెప్పిన విధానంలో ముందుకెళ్ళి మనం అనుకున్న టార్గెట్ రీచ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. లవ్ అంటే అక్కడ ఏంటంటే మనం చెప్పిన దాన్ని రిసీవ్ చేసుకొని వాళ్ళ క్లోజ్గా మాట్లాడి
రోజు కలిసి పనిచేసే దాంట్లో మన నలుగురు పిల్లలు వేరే క్వశ్చన్ అంటే ఇక్కడ మాత్రం ఆ కమ్యూనిజంలో మీరు ఇతరులతో కనెక్ట్ కావడానికి టు గెట్ కనెక్టెడ్, మీ పిల్లలు, మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీతో కనెక్ట్ అవ్వడానికి ఏం చేస్తారు మీరు? ఎనీ యాక్షన్, ఎనీ ఎక్స్ప్రెషన్, మన బిహేవియర్. మన కమ్యూనికేషన్ పట్ల ఎట్లా ఉంటారో దాన్ని జాయిన్ సిచ్యువేషన్. మనం హ్యాపీగా ఉండు, పక్కన వాళ్ళని హ్యాపీగా ఉంచుతున్నాం. థ్యాంక్ యూ. నెక్స్ట్ సేఫ్. పిల్లలు సేఫ్గా ఇంటికి చేరుకున్నారు, పిల్లలు సేఫ్గా స్కూల్కి చేరుకున్నారు, జర్నీ సేఫ్గా జరిగింది. దానికోసం మీరేం చేస్తారు? ఇది మన సిచ్యువేషన్, మన యాక్షన్ ఫ్రమ్ యూ. చెప్పడం, సేఫ్గా జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పడం. నెక్స్ట్ క్యూరియస్, ఓకే, క్రియేటివ్, హ్యాపీ, ఎక్సైటెడ్. మేడం ఎక్సైటెడ్. రిజల్ట్స్ వచ్చినప్పుడు ఎక్సైట్మెంట్ ఉంటుంది సార్. సో దాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఎక్సైట్మెంట్ చూపించకుండా కంట్రోల్ చేసుకుంటాం. గుడ్ గుడ్. నెక్స్ట్ సార్ కోజీ, చిల్, ఫైన్, ప్లెజెంట్, సిల్లీ. నేను అనుకున్నది జరగకపోతే కొంచెం డిసప్పాయింట్మెంట్ ఫీల్ అయిందా, నెక్స్ట్ టైం కొంచెం అటెండ్ చేయడానికి ట్రై చేస్తాను. టు ఓవర్కమ్ ద సిచ్యువేషన్. గుడ్ గుడ్. అండ్ నెక్స్ట్ బోల్డ్. మేడం సందర్భాన్ని బట్టి మనం అనుకునే విషయం అనుకున్నట్టు జరగకపోతేనో ఆ సందర్భాన్ని మనం ఓవర్గా ఫీల్ అయిపోతాము. అది పిల్లలు కానీ పెద్దలు కానీ అది దాటే సిచ్యువేషన్ని నేను నెక్స్ట్ ఆలోచిస్తాను. ఓకే మేడం. సమ్ నెక్స్ట్ ఫ్రస్ట్రేటెడ్. నేను బాగా సీరియస్గా ఏదో ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నా, మా పిల్లలు చాలా డిస్టర్బ్, విపరీతమైన డిస్కషన్. ఎందుకంటే ఇక్కడ ప్రోగ్రామ్ జరగలేదు, నా టైం వేస్ట్ అయిపోయింది. ఆ ఫ్రస్ట్రేషన్ ఏంటి, దెబ్బల వరకు కూడా వెళ్ళొచ్చు. ఎందుకంటే వచ్చి సార్ చేయకూడదు సార్. సూటబుల్ కాదేమో తప్పదు. రౌడీ. రౌడీ పర్లేదు సార్. కొన్నిసార్లు ఎవరైనా చెప్పింది వినకపోతే అవతల వాళ్ళు నేను రౌడీ చేసి చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మంచిదాన్ని చెప్పినప్పుడు వినకపోతే నేను రౌడీగా మారాల్సి వస్తుంది. మిజరబుల్. మేడం మిజరబుల్, భయంకరమైన, దుర్భరమైన మిజరబుల్ కండిషన్ ఎట్లా మీరు ఎనీ సిచ్యువేషన్? తెలిసి తెలియక చేయడం వల్ల కూడా పరిస్థితి ఏర్పడుతుంది. దాన్ని ఎలా తట్టుకొని బయటపడాలి అనేది ఒకటి ఆలోచిస్తాను. లేకపోతే ఏదన్నా ఇలా వచ్చిన సిచ్యువేషన్ అని చెప్పేసి అడుగుతాను, ఏం చేయాలి? పిల్లలు సాడ్గా గురైనప్పుడు వాళ్ళని ఏ విధంగా మనం ఓదార్చాలి అనే విషయం. సార్ షై. కొన్ని విషయంలో పిల్లల విషయంలో సంగీత లేకపోతే కూడా మనకు కొంచెం బాధ అనిపిస్తుంది. నెక్స్ట్ మేడం యాంగ్రీ. ఎమోషన్ ఎక్స్చేంజ్ చేయనప్పుడు చాలా పర్ఫార్మెన్స్ సార్. అప్పుడు ఎందుకు వీళ్ళు అసలు సపోజ్ ఫర్ మీటింగ్ అనుకుంటాం సార్. ఆ మీటింగ్లో మనం మాట్లాడినప్పుడు ఎగతాళిగా సంపాలేదు, మాట్లాడినప్పుడు మనకు కోపం వస్తుంది. అప్పుడు వీళ్ళు మీటింగ్ రాకుండా అయిపోయింది కదా, మిగతా వాళ్ళకి డిస్టర్బెన్స్ కాకుండా ఉంటుంది అనే ఆలోచన వస్తుంది. ఎమోషన్స్ వి గ్రాస్ప్ ఫ్రమ్ ద గివెన్ సిచ్యువేషన్. ఒక్కొక్క సిచ్యువేషన్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఫీలింగ్ కానీ ఒక్కొక్క రకమైన ఎమోషన్ కానీ కలవచ్చు. నో ఇష్యూ. కొంతమందిని చూస్తే మనకి కోపం వస్తుంది, అదే కొంతమంది చూస్తే వేరే వాళ్ళకు చాలా ప్రేమ కలగవచ్చు, జాలి కలగవచ్చు, దయ కలగవచ్చు, రకరకాల ఎమోషన్స్. నో ఇష్యూ. అది మనల్ని బట్టి మనలో స్టేట్ ఆఫ్ మైండ్, మన స్టేట్ ఆఫ్ ప్రజెన్స్ ఆ టైం బట్టి. ఎందుకంటే మనకందరూ కూడా బాగా తెలిసిన చిన్న ఎగ్జాంపుల్ ఎప్పుడు కొంత స్కూల్కి వెళ్ళే పిల్లలు తీసుకున్నప్పుడు మార్నింగ్ 9 o'clock 9 to 9:05 ఫస్ట్ బెల్ మోగుతూ ఉంటుంది.
మీరు తప్ప మళ్ళీ పడితే ఏమైనా అనిపిస్తుంది. అదే పేరు సాయంత్రం 4 బాగుంటుంది అప్ప ఇంటికి పోయి బయట వెళ్ళి అప్పుడే అయిపోయింది అంటారా ఏదైతే ఒకటే ఉంటుంది. సో సేమ్ లేదు బట్ సౌండ్స్ డిఫరెంట్. మన స్టేట్ ఆఫ్ మైండ్ బట్టి ఆ సౌండ్ ఉంటుంది. ఒక క్లాస్ నడుస్తూ ఉంటుంది, ఇంతకు మేడం చెప్పారు ఒక బోర్ ఉన్నది, అప్పుడే బాధ్యత సార్ వచ్చి టీ బ్రేక్ అని నువ్వు దేవుళ్ళకి వచ్చిన సమయం అంటే ఆ టైం బట్టి. ఎమోషన్స్ గురించి ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలి. ఈ ఎమోషన్స్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ ద కీ ఫీచర్స్ ఫర్ ద సర్వైవల్. ఒక్కొక్కసారి ఎమోషనల్ ఎక్స్ప్రెషన్ అనేటువంటిది మన సర్వైవల్కి ఉపయోగపడుతుంది. మరి ఏదైనా బాధ కలిగింది, ఎవరు చెప్పుకుంటే కాసేపు రిలీఫ్ అవుతాం. ఏదో చెప్పలేని దుఃఖం కలిగింది, కాసేపు కొంతమంది ఏడుస్తారు, ఆ ఏడిస్తే రిలీఫ్ అవుతారు. ఒకవేళ ఏడవే దాచుకున్నాడు అది ఇంకేదో డిప్రెషన్ ఇంకా దేనికో లోనే చివరికి ఇంకేదో ఇల్లు హెల్త్ దారి ఇస్తుంది. బట్ కొన్నిసార్లు ఎమోషన్ అనేటువంటిది ఎగ్జిబిట్ చేస్తే అది ఒక కీ సర్వైవల్ ఫీచర్ కూడా మనకు అవుతుంది. అఫ్కోర్స్ రైట్ టైం రైట్ ఎక్స్ప్రెషన్ రైట్ ఎమోషన్. సో ఎమోషన్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ఎవ్రీవన్స్ లైఫ్. మన అందరి జీవితాల్లో ఎమోషన్స్. ఇంటికాడ చాలా హ్యాపీగా ఉంటాం, చాలా హ్యాపీగా నవ్వుతాం. ఒకసారి ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అదే సిచ్యువేషన్ వచ్చినప్పటికీ మనం ఒకసారి అంత గట్టిగా నవ్వే పరిస్థితి ఉండదు. కుసుకుసు నవ్వుకుంటాం లేదా కొంచెం కాలంగా బయటకు వచ్చి అసలు నవ్వుకుంటాం తప్ప అక్కడ నవ్వే పరిస్థితి ఉండకపోవచ్చు కొన్ని. సో దే ఆర్ నైదర్ గుడ్ నాట్ బ్యాడ్ బట్ హౌ దే ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మన ఎమోషన్ మంచిదా చెడుదా అంటే ఎప్పుడు ఎక్కడ ఏ సందర్భంతో ఎవరితో ఎట్లా ఎక్స్ప్రెస్ చేశామనేటువంటిదే ముఖ్యం. అదే నవ్వు, అదే లాస్, అదే హ్యాపీ సిచ్యువేషన్ ఎవరితో ఎక్స్ప్రెస్ చేసినాం. ఆయన హ్యాపీ మూమెంట్ షేర్ చేశారు, మనం కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు, ఒక నో ఇష్యూ. పాప మేడం వచ్చేసి ఇప్పుడే వచ్చేసారు బస్సుకి 4 బస్సులు బాగా ఆటోలు బాగా వచ్చాయి బాగా చెప్తున్నారు. అప్పుడు మీరు హ్యాపీ చాలా అనుకోండి చెప్పబోతుంది. సో డెవలపింగ్ అవేర్నెస్ ఆఫ్ ఎమోషన్స్ ఈజ్ ఎ స్కిల్. అవేర్నెస్ ఆఫ్ ఎమోషన్స్ పిల్లల లోపల ఎమోషన్స్ గురించినటువంటి అవేర్నెస్ కలగజేయడం ఒక స్కిల్. ఎందుకని పిల్లలకు నేర్పుతాం, పెద్దవాళ్ళు తీసుకొని వెళ్తాం, అప్పుడు ఫంక్షన్లు తీసుకొని వెళ్ళగానే సరిగ్గా పిల్లలు చెప్తారు, పెద్దవాళ్ళు నమస్తే చెప్పు పడుతున్నాం చెప్పాను. వాళ్ళు మనకెళ్ళి చూసినప్పుడు క్లాస్ చేసుకుంటే మంచిగా చెప్తాడు. లేకపోతే మన సూపర్ పాటలు ఏ తిండికి వెళ్ళో ఏ ఐస్ క్రీమ్కి వెళ్ళో ఎక్కడ ఉన్నారో కొట్టుగా పట్టించుకోండి చేయి అక్కడ ఉండడం అనుకోవాలి, అప్పటికి అక్కడ పోయి ఉంటాం. కొన్ని becoming aware of our emotions and labeling them is the first step in managing challenging emotions. First of all, situation ఏమున్నది, అది ఏమి ఎమోషన్ ఉన్నది, ఎట్లా మనం దాన్ని ఎక్స్ప్రెస్ చేయాలి, అది మనం గుర్తించగలిగినాము అంటే మనం సగం విజయవంతమైనట్టు. కరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేసినాము పూర్తి విజయవంతమైనట్టు. అందుకని డాక్టర్ దగ్గర పోగానే డయాగ్నోసిస్ వెరీ 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 ఇంపార్టెంట్. అందుకని 10 రూపాయలు కూడా సార్ కొంత టెస్ట్ చేయించినా కానీ చివరికి ఆయన ఎవరంటే మీకు తల్లు ఉపయోగించే చివరికి డయాగ్నోసిస్ గుర్తించడం అనేటువంటి చాలా పెద్ద టాస్క్. సార్ గుర్తించడం 50% ప్రాబ్లం సాల్వ్. నెక్స్ట్ సొల్యూషన్. సో మనం సిచ్యువేషన్లో ఉన్నటువంటి ఎమోషన్ గుర్తించగలిగినము అంటే మనం ఆ ఎమోషన్స్ గురించి 50% విజయం సాధించినట్టు. హౌ టు ఎక్స్ప్రెస్ ద ఎమోషన్ నెక్స్ట్ వస్తుంది. ఓకే సార్. నెక్స్ట్ demonstrates skills to express emotions in activities. అంటే పిల్లల్లో ఆ ఎమోషన్స్ ని ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలి మనకందరికీ తెలుసు. వాల్యూస్ గురించి ఒక చిన్న సామెత మనకందరికీ తెలుసు. వాల్యూస్ ఆర్ నాట్ బి టాట్, దే ఆర్ టాట్. వాల్యూస్ చెప్తే రావు, ఆచరిస్తే చూస్తే నేర్చుకుంటున్నవాడు. నేను ఇక్కడే ఉన్నా, నాకు ఫోన్ వచ్చింది, ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, ఎక్కడ ఉన్నావు ఆంజనేయ సార్ సెంటర్లో ఉన్నా, 5 నిమిషాల్లో వచ్చేస్తాం. పిల్లలు అనుకుంటారు ఇక్కడ కూడా కాదు, సెంటర్లో ఉన్న ఆంజనేయ చెప్పు అంటే అబద్ధాలు చెప్పొచ్చు మాట చూసి అర్థమవుతుంది.
అట్లా 5-6 సిచ్యువేషన్ చూసిన తర్వాత వాళ్ళు కూడా అయితే చెప్పాడు ఎవరిలో అంటే అందుకే సేమ్ టు సేమ్. సో demonstrates an understanding of how one can use one's strengths to overcome. మనలో ఉన్న స్ట్రెంగ్త్ను ఉపయోగించుకొని ఆ ఎమోషన్స్ ఆ ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ ఎట్లా మనం ఓవర్కమ్ చేయొచ్చు అని చెప్పడమే ఈ స్లైడ్ యొక్క మెయిన్ థీమ్. ఇక్కడ సిచ్యువేషన్ కాదు ఇందులో మనం ఇలా వచ్చాము అది నాకు రెస్పాండ్ అవుతారా? Malavika is an excellent kabaddi player. Government to the notice, she went to the village headman and fought. Malavika మంచి కబడ్డీ ప్లేయర్. అందుకు తెలుసు ఒక్కళ్ళందరూ తెలుసు మాలవిక బాగా ఆడుతుంది అని. కానీ ఈసారి జరిగే టోర్నమెంట్ లిస్ట్లో అసలు ఆ పేరే లేదు ప్లేయర్గా. ఆ హెడ్మన్ దగ్గర వెళ్ళింది. ఆమె ఎట్లా మాట్లాడితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మీరే మాలవిక స్కిల్ అంటే మనకు ఆడియో గేమ్లో దగ్గర స్కిల్ లోపం జరగవచ్చు, ఇట్లా కూడా ఉండవచ్చు. అదే ఏంటంటే ప్రయత్నం చేయాలి, ఆడడానికి ప్రయత్నం చేయాలి, సెలెక్ట్ అవ్వడానికి. అది మేము చెప్తాం సార్. మీ హెడ్మన్ ఇక్కడ సార్ ఉన్నారు, మీ కోచ్, మీ హెడ్మన్, మీ టీమ్ ఆర్గనైజర్ ఉన్నారు. మీరు ప్లేయర్, మీ సిచ్యువేషన్, మీ ఫీలింగ్ ఎట్లుంటుంది? మీరే ప్లేయర్, మీరు బాగా ఆడుతారో మీకు నమ్మకం ఉన్నది కానీ మీ ప్లేయర్ ఎక్కడ ఇష్టం బాగానే సార్. ఎట్లా మాట్లాడతారు సిచ్యువేషన్లో? వాళ్ళంటే ఎమోషనల్ ఫీలింగ్స్ ఆఫ్ వాళ్ళని మీ ఫీలింగ్స్ ఎట్లా ఉంటాయి? ఆడలేకపోతున్నాను అనేది బాధేస్తుంది. ఆ సిచ్యువేషన్ లోపల ఆమె ఏం చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? హెడ్మన్ నా పేరు పెట్టాలా, కొప్పడాలా, కొట్లాడాలా, ఎట్లా మాట్లాడితే బాగుంటుంది? ఎనీవన్? అంటే ఆ సిచ్యువేషన్ బట్టి what is the healthy way of this kind of situation? Will she able to bring your design? And ఆ healthy way ఎట్లయినా కొట్లాడితే గ్యారెంటీగా వచ్చిందో అదే కబడ్డీ ప్లేయర్స్ టోర్నమెంట్ లిస్ట్లో కబడ్డీ ఆడే లిస్ట్లో ఆమె పేరు లేదు. ఆమె హ్యాండ్మేడ్ కోసం కొట్లాడింది. ఆమె ఏం చేస్తే బాగుంటుంది కాదు కానీ ఏం చేస్తే బాగుంటుందని మీ అభిప్రాయం? ఆమె రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. రిక్వెస్ట్ ఇంకోసారి హెల్ప్ చేసినట్టు తప్పు ఉన్నందున ఆమె అలా చేయకపోవచ్చు బాస్ అని ఆర్గనైజర్లో మళ్ళీ ఆ తప్పు సెకండ్ టైం చేయాలని రిక్వెస్ట్ చేస్తే చేయడానికి ప్రయత్నం చేస్తాం. సో మనకు కరెక్టే ప్రవర్తిస్తుంది, ఒకసారి అనిపిస్తుంది, ఇంకోసారి అనిపిస్తుంది. ఇట్లా మాట్లాడితే ఇంకోసారి కూడా అవకాశం ఇవ్వకపోవచ్చు, ఇది ఇట్లా మాట్లాడితే బాగుండేదేమో మనకు అనిపిస్తుంది కదా. సో సిచ్యువేషన్ అనాలిసిస్, ఫస్ట్ సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలి, అక్కడ ప్లేయర్ యొక్క ఫీలింగ్ అర్థం చేసుకోవాలి. మీరే ఆ ప్లేయర్గా ఉంటే ఇక్కడ సింపతి అనేది తక్కువ పదం. సింపతి, అయ్యో నీ నాడు తెలిసిన పేరు లేదా సింపతి. ఎంపతి, మీరు ఆ ప్లేస్లో ఉన్నారు, నేను బాగా ఆడగలను, మీకు నమ్మకం ఉన్నది కానీ మీ ప్లేయర్ లేదు. ఒక మంచి మీ ఎన్నో మంచి ప్రాజెక్ట్ వచ్చింది, మీరు బ్రహ్మాండంగా డీల్ చేయగలుగుతారు. గతంలో ప్రాజెక్ట్ మీరు డీల్ చేశారు, ఈసారి సేమ్ ప్రాజెక్ట్ వచ్చింది కానీ ఈసారి ప్రాజెక్ట్ డీల్ చేసే పేరులో మీ పేరు లేదు. ఎట్లా ఉంటుంది మన ఫీలింగ్? సో అప్పుడు ఆ ప్లేస్లో మనకు ఎట్లా ఉంటుంది అనేటువంటిది ఈ యొక్క సిచ్యువేషన్ 1. నెక్స్ట్ కాబట్టి సిచ్యువేషన్ అనాలిసిస్ చేసుకొని ఛాలెంజ్ ఎట్లా మనం దీన్ని ఈ సిచ్యువేషన్ డీల్ చేస్తే మనకి చివరికి సక్సెస్ దక్కుతుంది అనేటువంటిది సిచ్యువేషన్. సో ఇక్కడ సిచ్యువేషన్ 2. Anima cleared the class 8 examination study. Suddenly her parents informed her that she will not go to school from the next day instead. She will go to work. Anima was very upset but she did not utter a word. She regretted all the time she dreamed of going to college and blamed her parents for not understanding her desires. She decided she will never again tell them her wishes again. Anima ఒక మంచి స్టూడెంట్ అమ్మాయి, 8th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయినాయి, చాలా బాగా రాసింది, ఇంటికి హ్యాపీగా వచ్చింది. పేరెంట్స్తో అదే విషయాన్ని షేర్ చేసుకుంది, అమ్మ నేను చాలా మంచిగా ఎగ్జామ్ రాస్తాను కానీ
రిప్లైగా వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న బాగా రాస్తాం కానీ రేపటి నువ్వు పనికి పోవద్దు, పనికి పోవాలి. అప్పటిదాకా అబ్బాయి ఎన్నో కళలు కన్నది. ఏ క్లాస్ అయిపోతుంది, 9th వెళ్తా, 9th అయిపోతుంది, 10th వెళ్తా, కాలేజీకి వెళ్తా, కాలేజీలో పాస్ అవుతా, ఒక డ్రీమ్ ఉండే. సడన్గా పేరెంట్స్ ఏమన్నారు, మనకు ఆర్థిక స్తోమత లేదు, నువ్వు రేపటి నుంచి పనికి వెళ్ళాలి. ఎట్లా ఉంటుంది ఆ ప్లేస్లో కనుక మీరుంటే, మీ పేరెంట్స్ ఆ మాట అనుంటే, ఆ ప్లేస్లో మీరుంటే మీ ఫీలింగ్స్ ఎట్లా ఉంటుంది, ఏం ఎలైట్ చేస్తారు ఆ సిచ్యువేషన్? మేడం నిజంగా మీరు సిచ్యువేషన్ లేదు, నేను బాధపడతా కాదు, ఉంటే ఏం చేస్తారని. interact with one of future plans with our mother because she was deeply when she said when my mother said తెలుగుతుంది కాబట్టి చదివిస్తే ఇంకా డ్రీమ్ కదా మరి పెద్ద డాక్టర్ ఇంజనీర్ టీచర్ చెప్తే వాళ్ళు కూడా ఎప్పుడో ఒకసారి కొద్దిగా పోగొచ్చు. సో కన్విన్సింగ్ చేసినప్పుడు ఒక్కొక్కసారి మనకు అవసరం అవుతుంది. ఆల్వేస్ రిగ్రెటింగ్ రిసీవింగ్ వెరీ హార్డ్ అనేటువంటి సిచ్యువేషన్స్ కూడా కొన్నిసార్లు ఉపయోగపడితే కొన్నిసార్లు ఉపయోగపడకపోవచ్చు. ఓకే, క్లాస్ 8 the teacher announced that 3 girls who topped the class in the upcoming examination would receive a special award and scholarship in class 9. Manju worked very hard and was confident that she would be one of the top 3 sir. When she got the results, she was very surprised that she has just missed the 3rd rank. She had already told her parents and grandmother about her expectation. Teacher ఏం చెప్పింది, 8th class లో బ్రహ్మాండ ఎగ్జామ్స్ రాయండి, టాప్ 3 వచ్చిన వాళ్ళకి ఒక మంచి అవార్డు ఉంటుంది. 10th క్లాస్ నుంచి ఎంఐ పాపం చాలా బ్రహ్మాండంగా ప్రిపేర్ అయ్యింది, చక్కగా ఎగ్జామ్స్ రాసింది. సర్ప్రైజ్ 4th ప్లేస్ వచ్చింది, 3rd ప్లేస్ కొద్దిలో మిస్ అయింది. కానీ నా క్యారెక్టర్ టాప్ 3లో ప్లేస్ వస్తుంది, నా ఎక్స్పెక్టేషన్ ఇది అని ఆల్రెడీ పేరు కూడా చెప్పి ఉన్నది. ఎట్లా ఫీల్ అవుతుంది అప్పుడు ఆ ప్లేస్లో మీరు ఎట్లా ఫీల్ అవుతుంది? ఉండాలి అవకాశం. కొద్దిగా రిజల్ట్ని అనాలిసిస్, సిచ్యువేషన్ అనాలిసిస్. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఆ ప్లేస్లో మనముంటే ఏం చేస్తాము అంటే మన యొక్క ఇన్నోవేటివ్ కానీ ఇమాజినరీ కానీ మన యొక్క క్రియేటివ్ ఆలోచన కానీ లేదా కొంతమందిలో ఇలాంటి సిచ్యువేషన్ గతంలో హ్యాండిల్ చేసిన నేపథ్యం కానీ ఉంటూ ఉండొచ్చు. ఈజీగా ఇప్పుడు కొంతమంది హ్యాండిల్ చేస్తారు. నేను ఒక సిచ్యువేషన్ హ్యాండిల్ చేస్తాను, 11 దగ్గరికి ఆగిపోయారు. కానీ ఈ సిచ్యువేషన్ ఎవరో మీరు ప్రతి హ్యాండిల్ చేసేవాళ్ళు ఉంటుండొచ్చు, వాళ్ళకి ఇది ఈజీ. నేను హ్యాండిల్ చేసే సిచ్యువేషన్ మీకు హార్డ్, ఇది ఈజీ, మీ నుంచి నాకు సొల్యూషన్ వస్తుంది. ఇటువంటి మనం సిచ్యువేషన్ అనాలిసిస్ చేసుకోవడం వల్ల, డిస్కస్ చేయడం వల్ల మనమేమి సందర్భాలను మనం ఫేస్ చేస్తాం, ఏమి సొల్యూషన్ ఇవ్వగలిగాం, వాళ్ళేమి సందర్భాలు ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఏమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, ఎట్లా వాళ్ళని సొల్యూషన్ ఇవ్వగలిగారు, మనం డిస్కస్ చేసుకుంటే ఈజీగా అందరికీ అన్ని సొల్యూషన్స్ వచ్చేటువంటి అవకాశం. ఎందుకంటే ఒకసారి ఈ 5 నువ్వు ఆ ప్లేస్లో ఏం చేస్తావు అనే సిచ్యువేషన్లో కొన్ని సిల్లీ కూడా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్రికా అనుకోండి, నేను ఇప్పుడు 7th క్లాస్లో ఉన్నాం, మేము హై స్కూల్ రావడానికి ఒక 6 కిలోమీటర్స్ నడిచి రావాలి. ఆ నడిచి వచ్చే క్రమం లోపల ఎప్పుడన్నా ఒకసారి 6 కిలోమీటర్స్ నడిచి రావాలి, ఎప్పుడన్నా ఒకసారి 5-10 నిమిషాలు లేట్ అయ్యేది. పేరు బయట నిలబడేది, అలవాటు మా పీడీ సార్ వీకే ఇవన్నీ అప్పుడు దగ్గర కావాలి. మీరు ఇప్పుడు ఫేస్ చేస్తుంటే చేస్తుండొచ్చు బాగా. ఈ 5 ఇయర్స్ మీరే సీఎం అయితే ఏం చేస్తున్నారు? మా నెట్టారు ఆ టైం నా పేరు వచ్చింది, దాని ముందుకు నెట్టారు, మేము కూడా వెళ్ళాం. పద్ధతిగా బయటపడి వచ్చింది. మీరే సీఎం అయితే ఏం చేస్తున్నారు? ఒకసారి అడిగి మీరే సీఎం అయితే ఫస్ట్ మా పీటీ సార్ ఆర్డర్ చేస్తా, ప్రేయర్కి లేట్ వచ్చిన పిల్లల్ని కొత్త పెరిగాను. నేను అనుకుంటే నాకు మామూలు తిరుగుతాడు ఆలోచన ఆగాను. మా పీటీ సార్ చేస్తున్నాడు బాగు అనే సీఎం అయితే నేను పీటీ సార్ కాదు. తర్వాత అనిపించింది నిజంగా సీఎం అయితే పీటీ సార్ అంటే ఈ 5 ఒకసారి సిచ్యువేషన్ మనం
కరెక్ట్ స్టూడెంట్ ఆన్సర్ రాకపోతుండొచ్చు, బట్ నో ఇష్యూ, క్లియర్ అవ్వడానికి సొల్యూషన్ ఉంటుంది. ఎమోషన్స్ అనే న్యాచురల్ రెస్పాన్స్ టు సిచ్యువేషన్. ఎమోషన్ అంటే ఆ సిచ్యువేషన్కు మనలో ఉన్న భావానికి మన బిహేవియర్, మన ఎక్స్ప్రెషన్ ఎట్లుంటే మనం ఎమోషన్ గుర్తిస్తూ ఉన్నాం. అంటే ఎక్స్ప్రెసింగ్ ఎమోషన్స్ మనం గుర్తిస్తూ ఉన్నాం. మేనేజింగ్ ఎమోషన్స్ ఇది ఎబిలిటీ టు ఐడెంటిఫై అండ్ లేబుల్ ద ఎక్స్ప్రెషన్. సేమ్ ద సిచ్యువేషన్ గుర్తించడం, సిచ్యువేషన్లో ఏమి బాధ ఉన్నది, ఏమి కోపం ఉన్నది, ఏమి ఆనందం ఉన్నది, ఏమి సంతోషం ఉన్నది గుర్తించగలిగాం, దాన్ని ఐడెంటిఫై చేయగలిగాం, పలానా మార్పు వేయగలిగాం. చేసినట్టుగా డయాగ్నోసిస్ జరిగితే ఆటోమేటిక్గా మనం 50% సొల్యూషన్తో దగ్గరలో ఉంటుంది. స్ట్రాటజీస్ యూజ్ టు మేనేజ్ స్ట్రెస్, ట్రామా అండ్ డిఫికల్ట్ ఎమోషన్. ప్రాబ్లం ఫోకస్ అప్రోచెస్ కావచ్చు, ఎమోషన్ ఫోకస్ టెక్నిక్ కావచ్చు. ప్రాబ్లం ఫోకస్ అంటే ఏంటి? ఫిక్సింగ్ ద సోర్స్ ఆఫ్ ద స్ట్రెస్. ప్రాబ్లం జరుగుతూ ఉన్నది,